కాంగ్రెస్ పార్టీ ఇంతకు మునుపున్నట్టు లేదు. చాలా మారిపోయినట్టే అగుపిస్తుంది. ఇంతకు ముందు సొంత పార్టీనే సొంత లీడర్లు పొట్టు పొట్టు తిట్టినా ఏమనకపోతుండేది. కానీ ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా ఎవ్వలన్నా మాట్లాడితే అలా గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. అట్లుంటది మళ్ళా. ఎవ్వలైనా గాని చెడు చెవుల చెప్పాలి, మంచి మందిలా చెప్పాలి అంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు చూడుర్రి, మంచిని ఎవ్వరికి చెప్పకపోగా చెడునైతే మందిల మైక్ పట్టుకొని చెప్తుర్రట. అందుకే అట్లా పార్టీ స్టాండ్ కు అపోజిట్ లో పోతే అలా బతుకు బస్ స్టాండ్ అవుతుందని వార్నింగ్ ఇస్తున్నది పీసీసీ. మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని ఖర్గేకు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ లేఖ రాసిండుగా. నిన్న వి హనుమంతరావు ప్రెస్ మీట్ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి సార్ను తిట్టివోసిండు. ఇప్పటి సంది ఇంటి ముచ్చట్లు బయట ఇవ్వాలన్న మాట్లాడితే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తప్పయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్న వార్నింగ్ ఇచ్చిండు. ఇదంతా మంచిగానే ఉన్నది గాని మరి అంతకు ముందు గడికోపారి ప్రెస్ మీట్ పెట్టి జగ్గారెడ్డి సార్ అయితే పార్టీ లీడర్లను షీరిషిన్ తగ్గట్టేది. ఇక కోమటిరెడ్డి వెంకన్న బ్రదర్స్ అయితే పార్టీని తిట్టని తిట్లు లేవు. మరి వాళ్ళ మీద ఏం చర్యలు లేవా? బీసీ లీడర్లు మాట్లాడితేనే తప్పైందా? వాళ్ళకి లేని క్రమశిక్షణ చర్యలు బీసీ లీడర్లకే ఎందుకని ప్రశ్నిస్తున్నారట పార్టీలున్న బీసీ లీడర్లు. మరి అధిష్టానం మా మాటలు పట్టించుకోనప్పుడు మా గోసలు ఎవరికి చెప్పుకున్నాడు? బహిరంగంగా చెప్తానన్నా పిలిచి మాట్లాడతారేమో అనుకుంటే సీదా పీకేష ఆలోచనలే చేస్తుండ్రా అని గరమైతుండ్రట. ఈ ప్రపంచానికి బొడ్డుగోసి పేరు పెట్టింది ఎవలో మీకు తెలుసా? అమెరికాకు అమెరికా అని పేరు పెట్టింది ఎవలో ఎరికేనా? ఇండియాకు ఇండియా, భారతదేశం అని పురుడు పోసి పేరు పెట్టింది ఎవలో తెలిసేనా? ఇంకెవలు? మన లివింగ్ లెజెండ్ నా గారు, అదేనుల్లా నారా చంద్రబాబు నాయుడు గారు. అరే నిజమంటే నమ్ముతలేరా? ఇన్నొద్దులు ప్రపంచానికి పేరెవ్వలు పెట్టిండ్రన్న చిన్న అనుమానం ఉండేది. నిన్నటి మీటింగ్ తోటి ఆ అనుమానాలన్నీ పటాపంచలైపోయినాయి. అమరావతికి అమరావతి అని పేరు పెట్టింది చంద్రాల్ గారేనట. ఇక మన హైదరాబాద్ కు హైదరాబాద్ అని బొడ్డు ఘోష్ పేరు పెట్టింది కూడా నా గారేనట. అదేనుల్లా నారా చంద్రబాబు నాయుడు గారేనట. చూడుర్రి, ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుమని చెప్పింది బాబే. సూర్యుడు కూడా తన చుట్టూ తానే తిరగాలి, లేకుంటే పరిశాన్ అవుతుందని చెప్పింది చంద్రాలే. నదులకు నడప నేర్పింది చంద్రాలే, సముద్రాల కలలు పుట్టించింది బాబు గోరే. ఎంతని చెప్తాం, ఏమని చెప్తాం బాబు గారి లీలల గురించి? 400 ఏండ్ల చరిత్రున్న హైదరాబాద్ అని పేరు పెట్టిందంటే బాబు సార్ ఎంత వయసున్న మనిషో ఆలోచన చేసుకోండి. కొద్దిగాన్న లేకపోతే ఎట్లా సారు? అందుకే కేసీఆర్ సార్ తిట్టేది, మందికి పుట్టినోళ్లను మా పిల్లలను ముద్దాడే బాపతండి వీళ్ళు అని అన్నది ఉత్తగనేం కాదు. ఇగో గిసోంటి చూసే అని ఉంటారు అని తిడుతున్నారు ఈయన గారి సొల్లు పురాణం ఇన్నోళ్ళంతా.